Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the Qutub Shahis. సో నేనైతే ఇంతకుముందు చెప్పాను ఎవరి నోట్స్ ప్రిపేర్ చేశారో అని మన ఫస్ట్ వీడియోలో. అప్పుడైతే మరి నాకు తెలియదు, బట్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే బుక్ ప్రిపేర్ చేసిన అతను మహేష్ సార్ అని. వాళ్ళ ఛానల్ వచ్చేసి బీబీసీ ఛానల్ అని ఉందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్, ఎందుకంటే తెలుగు మెటీరియల్ అయితే చాలా రేర్గా అవైలబుల్గా ఉంది. సో ఉన్న తక్కువ టైంలో నేను అయితే సొంతగా మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయలేదు, బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ గుడ్. సో దట్స్ వై నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ యాక్చువల్గా వాళ్ళు కూడా నన్ను కన్సల్ట్ అయ్యారు. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాను. అండ్ మీరు కూడా అతనికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ మెటీరియల్ కావాలంటే వాళ్ళ యాప్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ వి కంటిన్యూ. చూద్దాం. చూడండి, కుతుబ్ షాహీల గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని తీసుకుంటే క్రీస్తు శకము 1512 నుంచి 1687 వరకు అండి. అయితే వీరి పరిపాలన కాలం దాదాపుగా 175 ఇయర్స్ ఉంది. ఓకేనా? మరి ఎంతమంది పరిపాలించారు అంటే 7 పరిపాలించారండి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇలా మనకి మ్యాపింగ్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ లో అయితే యూజ్ అవుతుంది, చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, బహమాని సామ్రాజ్యం నుండి విడిపోయి గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ రాజ్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళ రాజధాని ఏదనేది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి దీని రాజవంశ స్థాపకుడు ఎవరు అని అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా. మరి ఇందులో గొప్పవాడు ఎవరు అని అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. అండ్ చివరి వాడు అంటే లాస్ట్ పర్సన్ వచ్చేసి అబ్దుల్ హసన్ తానిషా. అండ్ వీళ్ళ యొక్క రాజధాని ఏముందండి మరి అంటే గోల్కొండ. మరి ఈ రాజ భాష ఏది ఉంది అంటే పార్షికం ఆర్ పార్షియా ఉండడం జరిగింది. రిమెంబర్ దిస్. అండ్ తెగ తీసుకుంటే మరి వీళ్ళు షియా ముస్లింలని కురుకునేల్ తెగ అని అనడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళ యొక్క వంశ వృక్షం అంటే క్రోనాలజీ తీసుకున్నప్పుడు చూడండి, సుల్తాన్ కూలీ కుతుబ్ షా, జంషిద్ కూలీ కుతుబ్ షా, అండ్ ఇబ్రహీం కూలీ కుతుబ్ షా, మహమ్మద్ కూలీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అండ్ అబ్దుల్ కుతుబ్ షా, అబ్దుల్ హసన్ తనిషా. సో ఇవి మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ అండి. మరి వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందో తీసుకుంటే ఫస్ట్ చూద్దాం. సుల్తాన్ కూలీ కుతుబ్ షా ఇతను వచ్చేసి 1512 నుంచి 1543 వరకు అయితే పరిపాలించడం జరిగింది. మరి కుతుబ్ షా రాజవంశము ఇతను వచ్చేసి రాజ్య స్థాపకుడు అని అంటారు, అంటే వంశ స్థాపకుడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు మనం ఇక్కడ చూసుకున్నాం చూడండి, బహమాని సామ్రాజ్యం నుండి విడిపోయి దేన్ని వీళ్ళు రాజధానిగా చేసుకున్నారు, గోల్కొండని రాజధానిగా చేసుకొని కుతుబ్ షా రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? మరి ఏర్పాటు చేసింది ఎవరు అనేది కూడా మనం చూసుకున్నాం. తర్వాత 1512లో తెలంగాణ స్వతంత్ర రాజ్య స్థాపన, తర్వాత రాజధాని గోల్కొండగా ఏర్పాటు చేసుకోవడము. గోల్కొండ పైన వీళ్ళు రెండు మినార్లతో మసీదును ప్రారంభించారు. మరి ఎవరు ప్రారంభించారంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా. దాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. రిమెంబర్ దిస్. క్వశ్చన్ అడుగుతారు, దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు, పూర్తి చేసింది ఎవరని. తర్వాత ఇతని కుమారుడు తీసుకుంటే మూడవ జంషిద్ కూలీ కుతుబ్ షా. ఇతను వచ్చేసి మహమ్మద్ హుందాని చేత సుల్తాన్ కూలీ కుతుబ్ షాని చంపించడం జరిగింది. రిమెంబర్ దిస్. నెక్స్ట్, జంషద్ కూలీ కుతుబ్ షా తీసుకున్నప్పుడు ఇతని సోదరుడు ఇబ్రహీం కుతుబ్ షా. మరి జంషద్ కూలీ కుతుబ్ షా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి 1543 నుంచి 1550 వరకు ఉండడం జరిగింది. అతని కుమారుడు ఎవరు అని అంటే ఇతను ఎవరి కుమారుడు మరి అని అంటే మనము ఆల్రెడీ చూసుకున్నాము. ఎవరి కుమారుడు అండి? సుల్తాన్ కూలీ కుతుబ్ షా. ఓకేనా? చూడండి, వీళ్ళ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఇక్కడ సుల్తాన్ కూలీ కుతుబ్ షా చూసారు కదా, అతని కుమారుడు మూడవ జంషిద్ కూలీ కుతుబ్ షా. ఇతను ఎవరండి? మూడవ కుమారుడు. అతను ఎవరితో చేతులు కలిపాడండి? మహమ్మద్ హుందాని చేత చేతులు కలిసి సుల్తాన్ కూలీ కుతుబ్ షాని చంపించడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే శత్రువులుగా ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతని యొక్క సోదరుడు జంషిద్ కూలీ కుతుబ్ షా యొక్క సోదరుడు తీసుకుంటే ఇతడు ఇబ్రహీం కుతుబ్ షా. ఇతను వచ్చేసి దేవరకొండ దుర్గాధిపతి అని అంటారు. ఇతను కఠినమైన వ్యక్తి అని, చిన్న చిన్న తప్పులకు కూడా కఠినమైన శిక్షలు, అంటే లైక్ ఒక అలెగ్జాండర్ గాని మనం కొంతమందిని గుర్తుకు తెచ్చుకోవచ్చు. వాళ్ళు లైక్ వెరీ అంటే వాళ్ళ జాబ్ కు వాళ్ళు ప్యాషనేట్ అని అనొచ్చు, లేదంటే మరి వాళ్ళ యొక్క మూర్ఖత్వం అని కూడా అనొచ్చు. సో చాలా అనంటే చాలా కఠినంగా ఉండేవాడని, చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద శిక్షలు విధించేవాడని అతని ఫేరిస్టా
ఇక్కడ పేర్కొన్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇతని సోదరుడు ఎవరు అని అంటే ఇబ్రహీం కుతుబ్ షా జంషిద్ వల్ల విజయనగర సామ్రాజ్యంలోకి పారిపోయాడని చెప్పడం, అంటే ఈవెన్ తన ఓన్ బ్రదర్స్ ని కూడా తను సపోర్ట్ చేయకుండా వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకోవడం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత విజయనగర సైన్యాధిపతి అలియ రామరాయ ఇతనికి ఆశ్రయం కలిగించాడని చెప్పడం జరుగుతుంది. అండ్ విజయనగర సామ్రాజ్యంలో ఇబ్రహీం కుతుబ్ షా 7 సంవత్సరాలు తలదాచుకున్నాడు. రిమెంబర్ దిస్. అయితే 1550లో జంషద్ కూలీ కుతుబ్ షా మరణించిన తర్వాత జంషద్ భార్య బిల్కిస్ జమాన్, ఓకేనా, అండ్ అతని కుమారుడు సబాన్, అయితే సుబాన్ చంపి ఇబ్రహీం కూలీ కుతుబ్ షా నల్గొండ నవాబ్ అయ్యాడని చెప్పడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ కూలీ కుతుబ్ షా ఏం చేశాడు, ఇబ్రహీం కుతుబ్ షా కూలీ కుతుబ్ షా తన యొక్క కుమారుని చంపేసి ఇక్కడ నల్గొండకి గోల్కొండకి నవాబ్ అవ్వడం అయింది అని చెప్తున్నారు. తర్వాత మన నెక్స్ట్ తీసుకుంటే ఇబ్రహీం కూలీ కుతుబ్ షా ఇక్కడ 1550 నుంచి 1580 అంటే ఒక 30 ఇయర్స్ పరిపాలన చేశాడండి. ఇతనికి బిరుదు వచ్చేసి మల్కిభా రాముడు అని, ఓకేనా. అయితే తెలుగు భాషలో అధిక అభిమానం చూపించాడని చెప్పడం జరుగుతుంది. ఇతని ఆస్థాన కవులు తీసుకున్నప్పుడు అద్దంకి గంగాధరుడు అండ్ పొన్నగంటి తెలంగాణాచార్యుడు అని, కందుకూరి రుద్రకవి అని, ఇతనికి 2 చింతల అగ్రహారంను దానం ఇచ్చాడని చెప్పడం జరుగుతుంది. ఎవరికి? కందుకూరి రుద్రకవికి ఇక్కడ 2 చింతల అగ్రహారంని దానం ఇచ్చాడని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మరి ఇక్కడ తీసుకున్నప్పుడు చూడండి, ఇబ్రహీం, ఓకేనా, అఫీఖానా, ఓకేనా, అఫీఖానాలో కవితా గోష్ఠి నిర్వహించేవాడు. రిమెంబర్ దిస్. అండ్ ఇతనికి ఉర్దూ చాజర్, ఓకే, ఉర్దూ చాజర్ అంటే ఉర్దూ పితామహుడు అని అనడం జరుగుతుంది. ఇతని కాలంలో ఎక్కువగా మన దక్కన్ ఏరియాలో ఉర్దూ ప్రారంభమైందని చెప్పడం జరుగుతుంది. సో అందుకే ఉర్దూ చార్జర్ అని అనడం జరుగుతుంది. అండ్ ఇతను భగీరథి మహిళన వివాహం చేసుకున్నాడని, గోల్కొండ భగీరథిపురం అని పిలిచేవారని చెప్పడం జరుగుతుంది. భగీరథి అని అంటే మరి ఇక్కడ హిందూ వస్తుంది కదా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అందుకే గోల్కొండని ఏమని పిలిచేవారంట అండి, భగీరథపురం. ఇక్కడ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. గోల్కొండకి మరొక పేరు ఏంటి అని మన కుతుబ్ షాహీ కాలంలో అని అడగడం జరుగుతుంది. సో అలాంటప్పుడు భగీరథపురం. మరి హూ ఈజ్ భగీరథ అని అంటే తన యొక్క భార్య అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇంకా మరి ఆ పేరు ఎలా వచ్చింది అన్నప్పుడు కూడా మనము తనను వివాహం చేసుకోవడం ద్వారానే చెప్పొచ్చు. మరి తన అల్లుడు తీసుకుంటే హుస్సేన్ షా అండ్ హుస్సేన్ నిజాం షా హుస్సేన్ సాగర్ ని తవ్వించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. హుస్సేన్ సాగర్ ని తవ్వించింది ఎవరు? ఇబ్రహీం కూలీ కుతుబ్ షా యొక్క నిర్మాణాలు తీసుకున్నప్పుడు గోల్కొండ చుట్టూ ప్రాకారం అంటే ఏం లేదండి, గోడ. అండ్ ఇబ్రహీం బాగ్, తర్వాత పూల్ బాగ్, ఇబ్రహీంపట్నం చెరువు, తర్వాత పురాణ పుల్ వంతెన మీ అందరికీ తెలుసు, మూసీ నదిపై ఉంటుంది. ఇది మొట్టమొదటి వంతెన అని చెప్పడం జరుగుతుంది. తర్వాత రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ చూడండి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఇక్కడ 1580 నుంచి 1612 వరకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఉన్నారండి, ఇబ్రహీం ఉన్నారు, చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎవరు అని అంటే మహమ్మద్ కూలీ కుతుబ్ షా. మరి మహమ్మద్ కూలీ కుతుబ్ షా వంశంలోనే గొప్పవాడు అని, గొప్ప కవి అని కూడా ఇతనికి చెప్పడం జరుగుతుంది. మరి అతని యొక్క కలం నేమ్, ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడుగుతారు. ఏంటండి కలం నేమ్ అంటే మనీల్, ఓకేనా. ఉర్దూ పార్షాలో రచనలు చేశాడని, అతని యొక్క పుస్తకం, ఇది కూడా ఇంపార్టెంట్, కులియత్ కూలీ, ఓకేనా. నెక్స్ట్ భాగ్యమతి అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడని, అండ్ భాగ్యమతి బిరుదు హైదర్ మహల్ అండ్ భాగ్యమతి యొక్క బిరుదు హైదర్ మహల్, గుర్తుపెట్టుకోవాలి. మనం హైదరాబాద్ అని అంటాము, భాగ్యనగరం అని కూడా అంటాము, గుర్తుపెట్టుకోవాలి. భాగ్యమతి యొక్క బిరుదు ఏంటండి, హైదర్ మహల్. రిమెంబర్ దిస్. అయితే 1591లో హైదరాబాద్ చించేల గ్రామం నుండి హైదరాబాద్ ని తను ఏర్పాటు చేయడము. తర్వాత 1591 నుంచి 94 వరకు చార్మినార్ను నిర్మించాడని. మరి చార్మినార్ నిర్మాణం వెనుక మనకు స్టోరీ ఉంది. నేను ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ మీడియంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇక్కడ నేను ఓవర్వ్యూగా ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అంటే కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. ప్లేగు వ్యాధిని నిర్మించిన సందర్భంగా, ఎందుకు అక్కడ అప్పుడు ఆ టైంలో ప్లేగు వ్యాధి అనేది చాలా విస్తరించి చాలా మంది చనిపోవడం జరిగింది. సో దానిని అంటే ఆ ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిర్మూలించారు అన్నట్టుగా. సో దానికోసం ఆ సందర్భంలో వీళ్ళు కట్టడం జరిగింది. మరి తన యొక్క సేనాని ఎవరంటే ఎక్లెస్ ఖాన్. రిమెంబర్,
అమీనాబాద్ తెలుగు శాసనంని వేయించాడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి 1605లో డచ్ వారు, 1611లో బ్రిటిష్ వారు మచిలీపట్నం స్థావరాలు ఏర్పాటు చేయడము, తర్వాత వీళ్ళొక నిర్మాణాలు తీసుకున్నప్పుడు దాదా మహల్, గగన్ మహల్, దార్ ఉల్ షలీఫా అంటే ఇది ఒక హాస్పిటల్ అండి. తర్వాత చార్ కామన్, సో ఇలా వీళ్ళు కట్టడాలు ఉన్నాయని. తర్వాత సుల్తాన్ కుతుబ్ షా తీసుకున్నప్పుడు మహమ్మద్ కాలీ కుతుబ్ షా యొక్క అల్లుడితను, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అయితే మక్కా మసీద్ నిర్మాణం ప్రారంభము ఔరంగజేబు పూర్తి చేశాడని చెప్పడం జరుగుతుంది. మక్కా నుండి కొన్ని రాళ్ళు మట్టి తెప్పించి నిర్మించారని. మరి ఇతని కాలంలో ఇక్కడ చూడండి ట్రావెర్నియర్ హైదరాబాద్లో పర్యటించడం చెప్తారు. అంతే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి పర్సనాలిటీస్ ఎవరైనా వచ్చినప్పుడు. తర్వాత ఖైరతాబాద్ మసీద్ నిర్మాణం ఇతనే చేశాడని. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, ఇతను వచ్చేసి సంరక్షకురాలు, ఓకేనా, సంరక్షకురాలు హయత్ బక్షి బేగం, ఇతని యొక్క సంరక్షకురాలు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక కాలం పరిపాలించాడు షాజహాన్ గోల్కొండపై దాడి చేసి కోహినూరు వజ్రం అండ్ లక్షల విలువైన బహుమానాలు షాజహాన్ కి చెల్లించాడని చెప్పడం జరుగుతుంది. తర్వాత 1636లో బ్రిటిష్ వారికి బంగారు షార్మానా జారీ, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. తర్వాత అబ్దుల్ హసన్ తనిషా తీసుకున్నప్పుడు 1672 నుంచి 1687 వరకు ఇతని కాలంలో కంచర్ల గోపన్న, భక్త రామదాసు మన పాల్వంచ తహసీల్దార్గా ఉన్నారు అని. తర్వాత కంచర్ల గోపన్న తీసుకున్నప్పుడు భద్రాచలంలో శ్రీరాముని దేవాలయం నిర్మించారని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. తర్వాత తనిషా భద్రాచలంలోని శ్రీరాముని దేవాలయానికి పాల్వంచ అండ్ శంకరగిరి గ్రామాలను దానం చేశాడని. తనిషా యొక్క ప్రధాని మాదన్న అండ్ సైనిక అధికారి ఎవరున్నారు అంటే అక్కన్న ఉండడం జరిగింది. అయితే 1687లో ఔరంగజేబు గోల్కొండపై దాడి చేశాడు. సో ఎప్పటి నుంచి అండి, ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు తీవ్ర ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ మరి ఇప్పుడు దాడి చేసినప్పుడు ఎవరో ఒకరు మనకి సాయం చేస్తేనే అది ఈజీగా పాసిబుల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమైందంటే మన అక్కడ ఉన్న సైన్యాధిపతి అబ్దుల్ బానీ ఏదైతే ఉన్నారో అబ్దుల్ బానీ అతను కుట్ర పన్ని గోల్కొండ తూర్పు ద్వారంని తెరిపించాడు. సో దానివల్ల ఔరంగజేబు లోపలికి ఎంట్రీ అయితే అవడం జరిగింది. తర్వాత అబ్దుల్ రజక్ తారీ తీసుకున్నప్పుడు సేనాధిపతి తీవ్రంగా పోరాడి మరణించాడని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఇతను వచ్చేసి సేనాధిపతి అండి. మరి 1687లో తీసుకున్నప్పుడు అక్టోబర్ 3న గోల్కొండ మొఘలు సామ్రాజ్యంలో విలీనమైంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1687 నుంచి 1724 వరకు అనగా దాదాపు 37 సంవత్సరాలు గోల్కొండ ప్రాంతం ఎవరి సామ్రాజ్యంలో భాగంగా ఉంది అంటే మొఘలులు, ఓకే. నెక్స్ట్ కుతుబ్ షాహీల కాలంలో సాహిత్యం మరి ఏ విధంగా ఉందంటే చూడండి, కందుకూరి రుద్రకవి, ఇతను వచ్చేసి నిరంకుశోపాఖ్యానం అండ్ సుగ్రీవ విజయం, తర్వాత అద్దంకి గంగాధరుడు, ఓకేనా, తపతి సంవనోపాఖ్యానం అని, తర్వాత పొన్నగంటి తెలంగాణచార్యుడు, యయాతి చరిత్ర అని, ఇది ఇంపార్టెంట్ అండి యయాతి చరిత్ర. తర్వాత సాంగి తుమ్మయ్య, వైజయంతి విలాసం, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత సబ్బటి కృష్ణమాతానుడు రత్నాకారం, రాజనీతి రత్నాకారం అని. తర్వాత మహమ్మద్ మోమీన్, ఇతను వచ్చేసి రీసాల మకరార్థ్యం అంటే తునికిల కొలతలు అని. తర్వాత క్షేత్రయ్య, శృంగార పదకవి, మువ్వ పదాలు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కంచర్ల గోపన్న, భక్త రామదాస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాశరథి శతకం అండ్ రామదాస్ కీర్తనలు చేయడము. తర్వాత సింగనాచార్యుడు తీసుకుంటే నిరోషా కావ్యం. తర్వాత వెల్లుట్ల నారాయణ కవి తీసుకున్నప్పుడు వజ్రాభ్యుదయం. నెక్స్ట్ చింతలపల్లి ఛాయపత్రి తీసుకున్నప్పుడు రఘువాభ్యుదయం అని. తర్వాత చారిగొండ నరసింహ కవి తీసుకున్నప్పుడు శిశు బిందు చరిత్ర అని. బోయనపల్లి వెంకట్రాయలు తీసుకున్నప్పుడు ద్రౌపది కళ్యాణం అని. తర్వాత బోరపల్లి నరసింహ తీసుకున్నప్పుడు సౌపర్ణ ఖ్యానం అని. తర్వాత వీర రాఘవయ్య భారత ఉద్యోగ పర్వం, రాజమల్లారెడ్డి శివధర్మోత్తర షట్టక్రవర్తి చరిత్ర పద్మపురాణం అండ్ గవాసి తీసుకున్నప్పుడు తూతునామా, ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇష్నే నిషాద్ పున్బాల్, తర్వాత గులాం అలీ, ఇది కూడా ఇంపార్టెంట్, పద్మావతి హిందూ టు ఉర్దూ. తర్వాత మీర్జా మహమ్మద్ అమీన్ లైలా మజ్ను, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫిరోజ్ షా తెసల్నామా, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఆలీపుర్ఫీ నవాబ్ నామా కుతుబ్ షాహీ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత తకీముద్దీన్, సో మిజాముల్ తబాయి అంటే కుతుబ్ షాహీ వైద్య శాస్త్రం అని. తర్వాత కుర్ఫు తారీ ప్లస్ కుతుబ్ షాహీ, ఇది కూడా ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ఎన్నిగానే ఉన్నాయి, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి మేడం అని మీరు అనుకుంటారు, బట్ ఇందులో ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి.
కొన్ని గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వరకు మనకి కుతుబ్ షాహీల గురించి అయితే కంప్లీట్ అయిందండి. మనకి ఇంకొక టాపిక్ అయితే లెఫ్ట్ అయి ఉంది. తెలుగులో అసఫ్ జాహీలు. అండ్ నేను మీ దీంతో పాటు ఇది ఏంటంటే మీకు జస్ట్ ఒక షార్ట్ నోట్స్ లాగా ఫైనల్ రివిజన్కి యూజ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే దీంతో పాటు తెలుగు అకాడమీ, ఓకేనా, తెలుగు అకాడమీ బుక్స్ చూసుకోండి. ఎందుకంటే మీకు కంటెంట్ అనేది బాగుంటుంది. ఓకేనా, తెలుగు అకాడమీ ఇంపార్టెంట్. మంచిగా చదవండి. తెలుగు అకాడమీ చదివినప్పుడు ఏంటంటే బ్యాక్ ఎండ్ ఆఫ్ స్టోరీ మీకు అర్థమవుతుంది. సో తెలుగు అకాడమీ కూడా చదవండి. ఇది కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సార్ యొక్క ఛానల్ కూడా